సిలువను జ్ఞాపకం చేసుకో. నీ కొరకు యేసే చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకో. వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ హిమ్ ఇస్ నథింగ్ బిఫోర్ వాట్ హి హస్ డన్ ఫర్ యు. ఆ మహిమను విడిచి వచ్చి కోట్లాది దూతల మధ్య స్తుతి ఆరాధన చేయబడుతున్నా ఆ మహిమను విడిచిపెట్టి తండ్రి అద్వితీయ కుమారుడు నీ కొరకు స్వరూపమైన సొగసైనడు, 10,000లో అతి సుందరుడు, నీ కొరకు గుర్తుపట్టలేని వాడిగా మార్చబడ్డాడు. He has paid the price to win you. ఇంకెంత చేయాలి దేవుడు నీ కొరకు? నాకు అది చేయలేదు ఇది చేయలేదు సాకులు అన్నావా? ఇంకెంత చూపించాలి దేవుడు? ఎన్ని చేయాలి దేవుడు నీకు? ఏది నీ నమ్మకత్వం? ఏది నీ విశ్వాసం? ఏది నీ సమర్పణ? ఏది నీ త్యాగం? నువ్వేం చేసావు దేవుడి కొరకు చెప్పు. చిన్న చిన్న కార్యాలకి పెద్ద త్యాగం అనుకుంటున్నాం మనం మేలుగా మనం చేయకూడదు చేయకుండా ఉండడానికి దానికి దేవుడి కొరకు ఏదో చేసామనుకుంటున్నాం. ఈరోజు దేవుడు కూడా చెప్తానంటే నీవు ఆయన మార్గంలో రావాలని, నీవు ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా రావాలంటాడు దేవుడు. మనపూర్వకంగా రావాలని బైబిల్ మరల చెప్తున్నాడు దేవుడు. నాట్ బై ఫోర్స్, కలవరం బట్టి కాదు, భయం బట్టి కాదు, భీతిని బట్టి కాదు, ప్రేమను బట్టి.